నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రెండు మంచి విశేషాలని మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను. అందులో ఈ రెండు విశేషాలు కూడా నిన్న కాలర్స్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగాను మరియు ఇతరులకు కూడా ఆ పరిహారాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే. అందులో మొదటిది నిన్న వల్లి గారు అడిగారు, వారి సోదరుని యొక్క వివాహ విషయానికి సంబంధించింది ఒకటి. అలాగే వెంకటేశ్వరరావు గారు అండ్ శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్, శ్రీనివాసరావు ఫ్రమ్ నెల్లూరు, వీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు కార్యక్రమంలో చెప్తున్నాను. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈ రెండు పరిహారాలలో మొదటి పరిహారం నిన్న వల్లి గారు వారి సోదరుని విషయంలో తీపి ఎక్కువ తింటారా అంటే తినడు అని చెప్పారు. కనుక ఈ పరిహారం ఎవరికి వర్తిస్తుందంటే, వివాహాల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏ రాశి వారు కావచ్చు, మేషం నుంచి మీనం వరకు 12 రాసుల్లో ఎవరైనా కావచ్చు, యువతులు కావచ్చు, యువకులు కావచ్చు, వివాహం కాకుండా ఉన్నటువంటి వారు. అయితే వారికి ఉన్నటువంటి లోపం ఒకటి ఉండాలి. ఆ లోపం ఏమిటంటే, తీపి అంటే కొంత అయిష్టత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పరిహారం వర్తిస్తుంది తప్ప, తీపి మేము ధారాళంగా తింటామండి అంటే మాత్రం ఈ పరిహారం వర్తించదు. మేషం నుంచి మీనం వరకు 12 రాసులలో ఉన్నటువంటి యువతీ యువకులలో వివాహం కాకుండా తీపి అంటే అయిష్టత ఉన్న వారికి మాత్రమే ఈ పరిహారం వర్తిస్తుంది. కనుక దాని వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. ఆ తర్వాత ఈ పరిహారం గురించి తెలుసుకుందాం. హలో హలో నమస్తే. ఎక్కడి నుంచి? మీ పేరేంటమ్మా? సుబ్బలక్ష్మి గారు, చాలా కాలమైంది మీ గొంతు విని. రాజూరి సుబ్బలక్ష్మి గారు, భక్తి టీవీలో ఉన్నప్పుడు కూడా తరచుగా మీరు తగిలేవారు. మరి మీకు లైన్ ఎలా కలుస్తుందో మాకు అర్థం కావట్లేదు, కానీ ఆనాడు కూడా. చెప్పండి సుబ్బలక్ష్మి గారు. ఓకే ఓకే, చాలా సంతోషం. మ్యారేజ్ చేద్దామని ప్లాన్ ఉంది. అవునండి, 2014లో. అయితే అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పమ్మా సుబ్బలక్ష్మి గారు. 5వ తారీఖు అండి, 6వ నెల, 92వ సంవత్సరం అండి. టైము ఉదయం 11 గంటల 10 నిమిషాలండి. ఓకే, మీరు ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ 2014 అనేది పాప చదువు అయిపోతుంది. ఓకే ఓకే, ఇబ్బంది లేదమ్మా సుబ్బలక్ష్మి గారు, మంచి అనుకూల పరిస్థితులు వస్తున్నాయి. వివాహ ఘడియ, శుభ ఘడియ 2014వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం ఉంది కదా, ఆ స్వాతంత్ర దినోత్సవం తర్వాత నుంచి ఈ ఫలితాలన్నీ కూడా చక్కగా వివాహ సంబంధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఆగస్టు 15 తర్వాతనే వివాహ యోగం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. కనుక మీరు ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలుపెట్టినప్పటికీ వివాహ యోగం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2014 నవంబర్ 3 నుంచి మరింత మెరుగైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. 2017వ సంవత్సరం మే దగ్గర నుంచి జీవితం అంతా కూడా 3 పూలు 36 కాయలుగా ఉంటుంది. శుభం. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, మీ పేరేంటండి? చెప్పండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 14 మే 1989. 14 మే 1989. టైమ్స్ ఒకసారి చెప్పండి. టైం 9:35 అండి. ఉదయమా రాత్రే? ఉదయం అండి. ఏం విషయం తెలుసుకుందాం అనుకుంటున్నారు పాపన గురించి? మా అమ్మాయి ఎంఎస్ చదివిందండి. ఉద్యోగం ఇంకా రాలేదు, ఎప్పటికి వస్తుంది, ఈ మాసం ఎప్పటికి? ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. ఇక పుబ్బా నక్షత్రం అంటే సింహరాశిలో జన్మించినటువంటి జాతకురాలు. ఉద్యోగ సంబంధంగా ఏమండి? పాదం ఎన్నో అవుతుంది సార్? పాదం వచ్చేసి 2వ పాదంలోకి వస్తారు. కానీ ఇంకోటి ఏమిటంటే అండి, మీరు సింహరాశిలో జన్మించినటువంటి జాతకులు, కానీ ఒక్కొక్కసారి ఈ పూర్వగణితము దుర్గణితం వల్ల మీకు పాద తేడాలు కూడా కొంత వస్తూ ఉంటుంది. కానీ నక్షత్రం మాత్రం మీది పుబ్బా నక్షత్రం, సింహరాశి జాతకురాలు. అయితే ముఖ్యంగా ఒక్క విషయం అండి, మీరు గమనించాల్సిందంటే, నేను గతంలో అనేక నక్షత్రాలు చెబుతూ వచ్చాను. ఆ నక్షత్రాలని మీరు గుర్తుంచుకోండి.
పుష్యమి, ఉత్తరాభద్ర, అనురాధ, చిత్త, ధనిష్ట, మృగశిర ఈ 6 నక్షత్రాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇక ఉద్యోగ సంబంధంగా ఉద్యోగ అంశాలకు వెళ్తే 2014వ సంవత్సరం మార్చి నెల 9వ తేదీ నుంచి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. గురువారము, మంగళవారము వివాహ సంబంధ ప్రయత్నాలు కూడా చేయకుండా ఉండండి. అంటే ప్రయత్నాలు ఎవరితోనే ఫోన్లో మాట్లాడటం కానీ అలాంటివి గురువారం కానీ మంగళవారం కానీ లేకుండా చూడండి. అటు ఉద్యోగపరంగా వివాహపరంగా 2014వ సంవత్సరం మార్చి నుంచి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా వస్తాయండి. శుభం. ఇక తీపి మీద అయిష్టత ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి పరిహారం పటిక బెల్లము అంటుంది, కలకండ అంటారు దాన్ని. ఆ కలకండ అంతా ముక్క తీసుకోండి, సుమారుగా ఒక 25 గ్రాములు చాలు. అలాగే శారీ ఫాల్ గా ఉంటుంది కనుక అందరికీ తెలిసినటువంటిది శారీ ఫాల్ క్లాత్, అది కాటన్ అయినా సరే, మరొక శాటిన్ అయినా సరే, సిల్క్ అయినా సరే, అది ఆకుపచ్చ రంగు క్లాత్ తీసుకోండి. అలాగే 2 చెంచాలు పసుపు తీసుకోండి. ఆ పసుపులో 1 చెంచా కానీ 1.5 చెంచా కానీ నిమ్మరసాన్ని కలపండి. 2 చెంచాల పసుపులో 1.5 చెంచా నిమ్మరసాన్ని కలపండి. కొంచెం నిమ్మరసం ఎక్కువైనా ఇబ్బంది లేదు. కనుక ఈ క్లాత్లో మధ్య భాగంలో ఈ పసుపు కలిపిన నిమ్మరసం పసుపు కలిపినటువంటి దాన్ని ముద్దలాగా ఉంటే ముద్దలాగా పెట్టి దానిపైన ఈ కలకండ పెట్టి మూట కట్టండి. అటు ఇటు మూట కట్టి దీన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకు కట్టండి. ఏ సమయంలోనైనా కట్టండి, ఏ రోజైనా కట్టండి. జమ్మి చెట్టుకి మాత్రమే కట్టండి. ఆ తర్వాత కట్టిన తర్వాత ఏమిటనేది కాలర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో హలో హలో, లైన్ కట్ అయినట్టుంది. హలో, ఓకే. ఇక జమ్మి చెట్టుకి కడతారు కదండి, ఏ సమయాన్ని కట్టండి, ఉదయం కట్టండి, మధ్యాహ్నం కట్టండి. కాల సిద్ధంగా ఉంటారు. హలో హలో హలో, మీ పేరేమిటమ్మా? కొంచెం మాట్లాడండి స్పష్టంగా, మీరు దూరంగా వచ్చి మాట్లాడండి. హలో, నాకు వినపడుతుంది, మాట్లాడండి. నా పేరు సరిత అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మా వారి గురించి అడుగుదామని. మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారమ్మా? యుఎస్ నుంచి మాట్లాడుతున్నారు. రైట్ అండి. ప్రేక్షకుల గమనిక ఏమిటంటే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్న మీ పేరు, ప్రాంతము, మీ ఫోన్ వెంటనే వారు రిసీవ్ చేసుకుంటారు. లోపల స్టాఫ్ రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు అందిస్తారు కనుక అప్పుడు మీ పేరు, ప్రాంతం చెప్తే ఆ పేరు, ఆ ప్రాంతం అనేది స్క్రీన్ మీద టైపింగ్ జరుగుతుంది. చెప్పండి అమ్మా సరిత గారు. మా వారి పుష్యమి నక్షత్రం అండి. నా డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? ఏప్రిల్ 19. ఓకే, ఏప్రిల్ 19, 1975 డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం తెలుసా తల్లి? నైట్ 10:30 అండి. నైట్ 10:30. చెప్పండి ఇప్పుడు. మా వారి జాబ్ లో గ్రోత్, ఓన్ ఇల్లు ఎప్పుడు తీసుకుంటాము. ఓకే, ప్రొఫెషన్ లో గానీ ఇంకా ఇతర గానీ సమ్ కెరీర్ డెవలప్మెంట్ అండ్ ఓన్ హౌస్. రైట్ అమ్మా, కెరీర్ డెవలప్మెంట్ సంబంధించి, ఓన్ హౌస్ సంబంధించినటువంటి కార్యక్రమాల మీద మీరు ఉత్సాహం చూపించకపోయినా కూడా పరిస్థితులు అన్ని అలా నెట్టుకుంటూ దగ్గరకు వచ్చేస్తాయి. అనుకూలంగా నెట్టుకుంటూ వస్తాయి, ప్రతికూలంగా కాదు తల్లి. అంటే ఎందుకంటే ప్రస్తుతము జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహచార స్థితిగతులు, గోచార స్థితిగతులు ఈ 2 కలిసి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది కనుక, అయితే ముఖ్యంగా మీరు అనుకూలంగా పరిస్థితులు దగ్గరకు వస్తున్నప్పటికీ మీ వరకు మీరు నిర్ణయాలు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి జాగ్రత్తలు అంటే, ఆదివారం రోజున మధ్యాహ్న సమయంలో సహజంగా సెలవు దినం కనుక మీ భార్యాభర్త ఇరువురు కూడా మధ్యాహ్నం భోజనం సరదాగా కూర్చొని చేసే సమయంలో మాత్రం ఈ సొంత ఇంటి విషయాన్ని గురించి, కెరీర్ డెవలప్మెంట్ గురించి విషయాలను మాత్రం చర్చించకండి. సహజంగా ఆదివారం పూట ఎవరైనా బంధువులు ఎవరు కానీ మిత్రులు వచ్చారనుకోండి, ఏమైనా ఇల్లు కట్టేసావా, ఏం సంగతి, అది ఇది అడిగారనుకోండి, అదేనండి పలానా చోట చూస్తున్నాను అనేటువంటి మాటలు సహజంగా దొర్లుతుంటాయి. కనుక ఆదివారము మధ్యాహ్నం భోజన సమయంలో మీరు మీ శ్రీవారు ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నా, లేక మీరు మాత్రమే భోజనం చేస్తున్నా, మీ శ్రీవారు మాత్రమే భోజనం చేస్తున్నా,
ఇలాంటి ఇంటి విషయాల గురించి మాత్రం ముచ్చరించకండి. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోండి చాలు. అనుకూల పరిస్థితులన్నీ కూడా రాబోయే 2014వ సంవత్సరం జూలై నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయమ్మా. కెరీర్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, సొంత ఇల్లు కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఊరు చెప్పండి ముందు. సార్ నా వెంకటేశ్వరరావు సార్, కరీంనగర్ సార్. కరీంనగర్ వెంకటేశ్వరరావు చెప్పండి. సార్ మా బాబు పేరు కార్తీక్ సార్. కార్తీక్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వెంకటేశ్వర గారు. 16 నవంబర్ 1986 సార్. ఓకే, తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషాలకు సార్. వెంకటేశ్వర గారు మీరు గతంలో ఎప్పుడు నేను భక్తి టీవీలో చెప్పాడు, మీరు ఫోన్ లో కలిసారా? కలిసింది సార్, కలిసింది. మీరు చెప్పే విధానం నాకు బాగా గుర్తు. దాదాపు ఎంతమంది ఫోన్స్ చేస్తున్నా కూడా ఆ టోన్స్ నేను గుర్తుపడతాను. చెప్పండి వెంకటేశ్వర గారు. సార్ బాబుది MBA అయిపోయింది సార్. ఓకే సార్, అది ప్రొఫెషన్ ఏం లేదు సార్, ఇప్పటివరకు జాబ్ లేదు, అది లేదు. మ్యారేజ్ చేద్దామంటే ఏంటి అసలు వస్తుంది, మీరేం దిగులు పడకండి. ఇంటర్నేషనల్ బిజినెస్ తీసుకున్నాను సార్ ప్రొఫెషన్ లో. ఓకే, అది కలుస్తలేదు సార్. కూర్చొని రోజు ట్రై చేస్తున్నాడు కానీ అసలు ఏమి ముందుకు వెళ్ళటలేదు. ఎక్కడున్న దొంగలు ఎక్కడే ఉందంటారు. అవును సార్. రైట్ వెంకటేశ్వర గారు, దిగులు పడకండి. భరణి నక్షత్ర మేషరాశిలో జన్మించినటువంటి మీ అబ్బాయికి అవకాశాలన్నీ మరొక 7 మాసాలు, ఓన్లీ 7 months 210 days. ఇప్పుడు సీమాంధ్రలో ఏదో ఉద్యమం జరుగుతుంది, దాదాపు 50 రోజులకు వచ్చేసింది. కళ్ళు మూసుకుని 50 రోజులు వచ్చేసింది. అంటే మీరు కళ్ళు మూసుకున్నట్టుకి నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 210 రోజులు 7 months. 7వ నెల ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉండండి. 7వ నెల వచ్చే సమయానికల్లా పరిస్థితి అనుకూలంగా వస్తాయి. దీనికి ప్రత్యేకంగా మీరు పరిహారం అంటూ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ 7th month ఆన్వర్డ్స్ అనుకూల పరిస్థితులు, మీరు మనసులో ఉన్నటువంటి కొన్ని రకమైనటువంటి నిర్ణయాలకు తగిన విధంగా పరిస్థితులు వస్తాయి. ధైర్యంగా ఉండండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటుండండి. శుభం. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడు. హలో హలో అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీ కుమారి అండి. లక్ష్మీ కుమారి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఏ ఊరు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గురుగారు. ఏదో టోన్ వినపడుతూ ఉంది. చెప్పండి అమ్మా లక్ష్మీ కుమారి గారు. మా బాబు గురించి అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 5/11/1991 అండి. ఓకే, 5/11/1990. సమయం చెప్పండి. చిత్తా నక్షత్రం. సమయం 2 గంటల 10 నిమిషాలు తెల్లవారుజామునండి. తెల్లవారు 5 4వ తారీఖు తెల్లవారుజాము. ఓకే. ఇప్పుడు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? పాప భవిష్యత్తు గురించి, చదువు, వివాహం గురించి అట్లా. అంతే కదా. రైట్ అమ్మా, మీరేం కంగారు ఇంకా మీరు ఫోన్ పెట్టైనా పర్వాలేదు, కాకపోతే తర్వాతైనా మళ్ళీ నెట్లో చూసుకోవచ్చు. ఇక చిత్తా నక్షత్ర జాతకురాలు అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే కుజదోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉందని మీరే కంగారు పడకండి. ఎవరన్నా చెప్పినా మా అమ్మాయికి ఉంటే ఉంది లేవు బాబు, ఈ ఇబ్బందులు ఏం లేవు అని ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అయితే అనుకూల పరిస్థితులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అంటే వచ్చే నెల నుంచే ప్రారంభం అవుతాయి. ఎప్పుడు? రాబోయేటువంటి అక్టోబర్ నెల, నెక్స్ట్ మంత్ 26వ తేదీ నుంచి 1 by 1 పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయమ్మా. కనుక దిగులు చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ ప్రయత్నాలకు మాత్రం శనివారం ఆటంకంగా ఉంటుంది కనుక శనివారం రోజు మాత్రం కొంత వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక పరిహారానికి వెళ్ళిపోదాం. ఇక ఆకుపచ్చ రంగు శారీ ఫాల్లో మధ్యలో పసుపు, అంటే ఈ నిమ్మరసం కలిపినటువంటి పసుపులో కలకండ లేక పటిక బెల్లం అంత ముక్క పెట్టేసి దాన్ని చుట్టి అటుకు ముడి ఇటుకు ముడి వేసేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి ఎవరన్నా తీసుకుపోతే ఎట్లా అంటే మళ్ళా కట్టుకోవటమే, దానికి చేసేదంటే ఏమీ లేదు. తీసుకుపోయినా వారికి ఏమి ప్రయోజనాలు ఉండవు. ఎప్పుడు కడతారు? శనివారం రోజున ఏ సమయంలోనే కట్టండి, ఇబ్బంది లేదు. 2వ రోజు ఆదివారం నాడు మరలా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ముడి విప్పండి. ముడి విప్పిన తర్వాత కలకండ ఉంటుంది సరే, ఆ కలకండ ఆ చెట్టు దగ్గర మొదట్లో వదిలేసేయండి. ఇక పసుపు ముద్దలాగా ఉంటుంది కదా కొంచెం, దాంట్లో మాత్రం కొద్దిగా మాత్రం తీసుకోండి. మిగిలిన శారీ ఫాల్ అక్కడ వదిలేసేయండి. ఆ పసుపు మాత్రం తీసుకురండి. నేరుగా తెచ్చి ఎక్కడ పెడతారు తెలుసా? మరి ఇంటికి కూడా తీసుకుపోవాలక్కర్లా,
మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ అమ్మవారి టెంపుల్ ఉందనుకోండి, అమ్మవారి టెంపుల్ దగ్గర జస్ట్ అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం దగ్గర లేకపోతే అమ్మవారి సన్నిధిలో కానీ ఆ ప్రహరీ గోడ దగ్గర ఎక్కడైనా సరే ఆ ఏదో ఒకటువంటి విగ్రహాలు ఉంటాయి, నవగ్రహాలు కాకుండా అక్కడ ఉంచండి, నమస్కారం పెట్టుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. చక్కగా అనుకూల పరిస్థితులు కూడా వస్తాయి. ఇది మొదటి పరిహారం అయిపోయింది. మీరు మళ్ళా వినదలుచుకుంటే నెట్లో వినటానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ పరిహారం అంటే ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, రాబడి ఉన్నా పోబడి ఎక్కువైపోయింది. వచ్చిన డబ్బంతా కూడా హారతి కర్పూరంలో వెళ్ళిపోతుంది. అప్పు పుడుతున్నది, తీసుకుంటున్నాం. వడ్డీల మీద వడ్డీలు కట్టుతున్నాం. వ్యాపారం మీద లాభాలు వస్తున్నాయి. తీరా చూస్తేనా అప్పు పెరిగిపోతున్నది. కనుక అనేక సమస్యలు అంటూ ఉన్నాయి. ఈ సమస్యలకి పరిష్కారాలు కూడా మనం తెలుసుకోవాలి. ఒక కాలర్తో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడేసి మరలా ఒక 10 నిమిషాల పాటు మాత్రం కాల్స్ తీసుకోకుండా, ఎందుకంటే కొంతమంది ఆలోచిస్తుంటారు కొద్ది చెప్పగానే ఎమ్మడే కాలర్ అంటారు అని. దయచేసి మాత్రం అట్లా భావించకండి. ఇప్పుడు కాలర్తో మాట్లాడదా. హలో అమ్మా, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నమస్తే, మీ పేరేమిటమ్మా? నా పేరు ప్రమీల అండి. ప్రమీల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి అండి. ఒంగోలు. చెప్పండి ప్రమీల గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, వివరాలు చెప్పండి. మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేదా? అయ్యో, ఏం చేస్తున్నారు మీ వారు? ఎలక్ట్రీషియన్ అండి. ఎలక్ట్రీషియన్. ఓకే. అందరికి ప్రపంచం అంతా వెలుగు ఈ రోజు ముఖ్యంగా అందులో వెలుగు సంవత్సరం వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నట్టు ఎక్కడ దీపాలు ఆరిపోతాయని భయపడుతున్నారు. మరి ఇప్పుడు మీ వారి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. చెప్పండి అమ్మా. బిజినెస్ గురించి ఎలా ఉంటది? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ లేదు, వివరాలు లేవు. సంతానం ఎంతమంది అమ్మా? పిల్లలు ఎంతమంది మీకు? 2 సొంత ఇల్లు కట్టుకున్నారా? సొంత ఇల్లు కట్టుకున్నా? ఓన్ హౌస్ ఉందమ్మా? సొంత ఇల్లు ఉందండి. ఒంగోలు ఎక్కడ తల్లి? ఒంగోలు రంగారెడ్డి చెరువు దగ్గర. గద్దలగుంట ఆ ప్రాంతంలో రంగారెడ్డి చెరువు. ఒకప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తిరిగేవాడిని. ఆర్టీసీ డిపో దగ్గర. రైట్. ఓకే అమ్మా. అయితే ఇక్కడ ఒక చిన్న డీటెయిల్స్ లేవన్నారు కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను. వారికి ఒక విషయం చెప్పారనుకోండి, చెప్పిన విషయాన్ని కడుపులోనే ఉంచుకో, ఎవరికి చెప్పకు అని మీరు చెప్పారనుకోండి, ఎవరికైనా చెప్పేస్తాడా? తను చెప్తారా అని అడుగుతున్నారా? అంటే ఒక రహస్యాన్ని కాపాడగలడా? కాపాడడా? కాపాడదా? రహస్యాన్ని రక్షిస్తాడా? చెప్పొద్దు అంటే చెప్పకుండా ఉంటాడా? వెరీ గుడ్, బ్రహ్మాండం. ఇంక ఇబ్బంది లేదు తల్లి, ఇంకా ఇబ్బంది లేదు. ఇకపోతే ప్రొఫెషన్ లో వృత్తిపరంగా కొంచెం ముందుకు వెళ్ళాలి. కేవలం ఏమా? ఓకే, రైట్. ఇంకేం లేదమ్మా, మంచి అనుకూల పరిస్థితులు అతి త్వరలో రాబోతున్నాయి. ఎంత కాలంలో రాబోతున్నాయంటే కేవలం 11 మాసాలు. 11 మాసాల వరకు మాత్రమే కొంచెం చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ప్రతి నెల ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో హ్రీంకారయజ్ఞాన్ని అంటే హ్రీం అనేటువంటి నామాలకు సంబంధించినటువంటి లలితా త్రిశతిలో నామాలని కొంత పారాయణం చేస్తున్నది. ఆఫ్టర్ 11 months పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చి ఉపయోగకరంగా ముందుకు వెళ్తూ అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటానికి అవకాశాలు వస్తాయి. మరొక కాల సిద్ధంగా వారితో మాట్లాడి పరిహారంలోకి వెళ్ళిపోదాం. హలో, మీ పేరు చెప్పండి. నమస్కారం, నాకు వినపట్టలేదండి. నా పేరు ప్రకాష్ అండి. ప్రకాష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి ప్రకాష్ గారు, ఎవరి కోసం? నా కోసం అడుగుతామని సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కంప్లీట్ చేశాను సార్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ప్రకాష్ గారు. ఫలించట్లేదు. ప్రకాష్ గారు, మీరు ఉద్యోగం కావాలంటున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. October 1st, 91 అండి. టైం కూడా చెప్పండి ప్రకాష్ గారు. ఉదయం 10:35 సార్. మీరు ఏం చదువుకున్నా చెప్పారు? ఇంజనీరింగ్ చదివాను సార్. ఇంజనీరింగ్ చదివారు. ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారా?
అంటే వెళ్ళడానికి కూడా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు సార్. అది ఏ పని చేసినా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు సార్. ఒక్క మాట, నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను. మీరు ఆరుద్ర నక్షత్రంలో మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులు ప్రకాష్ గారు, మీరు మరొక మిత్రుడితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమా అని మిత్రుడు అడిగారు అనుకోండి, వెంటనే సమాధానం చెప్తారా? కాసేపు నేను ఇప్పుడు ప్రశ్న అడిగిన వెంటనే చెప్పలే, కొంచెం ఆలస్యంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, అది వేరే విషయం. మరి మిత్రుడు అడిగినప్పుడు ఏదైనా ఫలాని యాక్టర్ గురించి ఏదో అడగగానే వెంటనే స్పందిస్తారా, కొద్దిగా ఆలస్యంగా స్పందిస్తారా? అంటే వెంటనే స్పందిస్తాం సార్. ఇప్పుడు సరిగ్గా వినిపించట్లేదు సార్. అదే అందుకే ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అన్నాను, అందుకు నేను బాధపట్టలేదు. అది కాదండి, నేను ఒక డౌట్ లాగా అడుగుతున్నా. వెంటనే స్పందిస్తారు, ఓకే రైట్. సహజంగానే ఎదురెదురు కూర్చుంటే స్పందిస్తారు, స్పందించకుండా ఉండరు. కానీ కొంతమంది స్పందించరు, అసలు విషయాన్ని పక్కన నెట్టేస్తారు. కానీ ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న ఎందుకు అడిగాను అనేటువంటిది మీరేం చేస్తారంటే, ప్రకాష్ గారు రేపు మార్నింగ్ లైవ్ షో చూడండి. ఒక అద్భుతమైనటువంటి వివరాన్ని మీతో పాటు ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు మిథున రాశిలో ఉంటారు కనుక వారి వారి ఉద్యోగాలలో ఒక్కోసారి అభివృద్ధిలో పదంలోకి వెళ్ళలేకపోతుంటారు. అలాగే కొంతవరకు ఇతర సమస్యలు ఉంటాయి కనుక అలాంటి సమస్యలు అనేటువంటివి తేటతెల్లంగా చేస్తూ తెలియజేస్తూ వారికి మంచి రెమెడీని పాటిద్దాం. దయచేసి ఈ కాలర్తో మాట్లాడిన తర్వాత చెప్తాను, ఏమనుకోకండి. కాల్స్ మాత్రం విపరీతంగా వస్తున్నాయి. పరిహారం చెప్పాలంటే కాల్స్ పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి కనుక ఈ ఒక కాల్తో మాట్లాడి తర్వాత పరిహారం వైపు వెళ్దాం. హలో హలో చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. అమ్మా నాకు వినపడుతుంది, మీ పేరు చెప్పండి. నా పేరు విజయానంద్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. వివరాలు చెప్పండి. అబ్బాయి పేరు వచ్చి కరణ్ కుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 26/9/83. టైం సాయంత్రం 4:20. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే మా అబ్బాయి జర కోపం ఎక్కువ అండి. పెద్ద అబ్బాయితో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తారు. ఓకే. అయితే కొద్దిగా వాళ్ళకు అండర్స్టాండింగ్ సరిగా ఉండట్లేదండి. ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుండాలంటే ఏం చేయాలండి? ఓకే ఓకే ఓకే. కృత్తికా నక్షత్రంలో జన్మించిన జాతకుడు అండర్స్టాండింగ్ సరిగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, శనివారం ఆదివారం వారానికి ఈ 2 రోజులు మాత్రం తీసుకోండి. శనివారం సాయంకాలం సమయంలో పడుకోబోయే సమయంలో ఒక నిమ్మకాయను తలగడ కింద పెట్టుకోండి, నిద్రించాల నిమ్మకాయను. 2వ రోజు ఉదయాన్నే అదే నిమ్మకాయను తీసుకుని ఆ రోజంతా దగ్గర ఉంచుకోండి. సూర్యుడు అస్తమించేదాకా దగ్గర ఉంచుకొని సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళా తెచ్చి అప్పుడు మళ్ళా రాత్రి పడుకోబోయే సమయంలో తలగడ కింద పెట్టుకోమండి. 3వ రోజు సోమవారం డస్ట్బిన్ లో పారేయమండి. చాలు. శనివారం సాయంకాలం అంటే రాత్రి సమయంలో తలగడ కింద పెట్టుకుంటాడు. ఆదివారం ఉదయం సూర్యోదయం తర్వాత టిఫిన్ అన్ని చేసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో ఎప్పుడూ ప్యాకెట్లోనే ఉంటుంది. సూర్యుడు అస్తమించేంత వరకు ప్యాకెట్లోనే ఉంటుంది. వాసన చూడాలనుకుంటే చూడవచ్చు, ఇబ్బంది లేదు. మళ్ళా ఆదివారం రాత్రి కూడా తలగడ కింద ఉంటుంది. సోమవారం అది డస్ట్బిన్ లో విసర్జించబడుతుంది. ఈ ప్రకారంగా శని ఆది సోమవారాలతో కలిసినటువంటిది చేస్తూ ఉండండి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా అదే చెప్తుంది. ఇప్పుడు అసలు పరిహారాలకు వెళ్ళిపోదాం. సమస్యలు ఎన్నో వస్తుంటాయి. ఈ సమస్యలకి పరిష్కారాలు ఎన్నెన్నో ఉంటాయి. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయి. కొంతమంది వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా వచ్చిన ఆదాయం చాలదు. ఒకసారి అనుకోకుండా ఖర్చులు పడుతుంటాయి. ఒక వ్యక్తి అనుకోకుండా వెళ్తూ ఉంటాడు, చిన్నపాటి ప్రమాదం వాటిల్తుంది. ఆ ప్రమాదం వేలు ఖర్చు అయిపోతుంది. మరొక వ్యక్తి మార్నింగ్ వెళ్దాం అనుకుంటాడు, బాత్రూంలో వెళ్ళిపోతాడు, ఉన్న పరంగా పడిపోతాడు, జారిపోతాడు. బాత్రూమ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు. క్లీన్ చేసిన హడ అనేది వెళ్ళటంతో పడిపోతారు. ఈ మధ్య లేటెస్ట్ గా వచ్చినటువంటి కొన్ని రకమైనటువంటి వాటి వల్ల కూడా కొంతమంది మాకు బాగా నున్నగా ఉండాలండి ఫ్లోరింగ్ అంతా అనుకుంటారు. దానివల్ల కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. వీటితో వచ్చిన ఆదాయం పక్కన నుంచి అప్పుల భారం పెరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా డబ్బు అనేది కనుక ఉంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది అంటారు. మరి కొండ మీద కోతి దిగి వస్తుందో లేదో కానీ మనం మాత్రం అనేక సమస్యలకు గురవుతున్నాం. అనేక పరిహారాలు అంటూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో పరిహారాలు చెప్పాం. ఒక పరిహారం కాదు, లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు ఉంటాయి.
శ్రీ సూక్తమని, అలాగే లక్ష్మీ సహస్రనామం, కనకధార స్తోత్రం, ఒకట ఎన్నో ఉన్నాయి, శంకర భగవత్పాలు రాసి ఉన్నాయి. అలాగే ఎన్నో రకమైన ఈ పరిహారాలు తాళపత్ర గ్రంథాల నుంచి సేకరించిన పరిహారాలు. ఆ పరిహారాలు అద్భుతమైనటువంటి పరిహారం కూడా ఒకటి ఈరోజు చెప్పబోతున్నాను. ఇది మధుగంధం. మధుగంధం అంటారు దీని పేరు. ఈ మధుగంధాన్ని 12 రాసుల వారు చేసుకోవచ్చు. అయితే ముందు ఇంట్రడక్షనే కొంచెం ఆలస్యం అవుతుంది. దయచేసి ఇప్పుడు సమయం నాది 7:55 అయింది. దయచేసి ప్రేక్షకులు 8:05 దాకా కాల్స్ చేసినప్పటికీ కాల్స్ అక్కడ ఆపుతారు. ముందు ఇంట్రడక్షన్ నేను తెలియజేస్తాను. ఈ మధుగంధం అంటే ఏమిటి? గంధం అంటే అందరికీ తెలిసిందే. ఇక మధు అంటే తేనె. అయితే ఈ గంధపు చెక్కతో చాలా మంది గంధాన్ని తీస్తుంటారు. మార్కెట్లో ఉండేటువంటి వాటిల్లో ప్యూర్ శాండల్వుడ్ కాకుండా శాండల్వుడ్ లాగా ఉండేటువంటి ఇతర కొయ్యలు కూడా ఉంటాయి. అలాంటి వాటి వలన నిష్ప్రయోజనం. చిన్న ముక్కైనా చాలు గంధపు చెక్క. ఆ గంధపు చెక్కని మామూలు చాదుతారు, చాది గంధం తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఈ గంధాన్ని ఎవరో ధరించాలి, ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. అయితే ప్రతిరోజు కాదండి, పర్టికులర్గా రోజులని ధరించాలి. ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 ఒకే గంధాన్ని ధరించవచ్చా? ధరించకూడదు. ఎవరి గంధం వారిది. ఎవరి గంధం వారిది అంటే ఎట్లా? ఆ డబ్బా మీద పేరు రాసుకోవాలి. ఆ గంధాన్ని ఏ రోజు తయారు చేయాలి, ఏ రోజు ధరించాలి. కనుక తయారు చేయటం అనేది నక్షత్రాల్లో ఉంటుంది, ధరించడం అనేది వారాల్లో ఉంటుంది. స్త్రీలు మాత్రం ఆయా వారాల్లో ధరించే సమయంలో, ఋతు సమయంలో మొదటి 5 రోజులు మాత్రం నిషిద్ధం. ఇక గర్భవతులు చక్కగా ధరించవచ్చు, ప్రసవం వరకు కూడా ధరించవచ్చు. ఇక వృద్ధులు ధరించవచ్చు, పుణ్యస్త్రీలు ధరించవచ్చు, వైధవి స్త్రీలు ధరించవచ్చు, అందరూ కూడా ధరించవచ్చు. బట్ నక్షత్రం గుర్తు ఉండాలి, రాశి గుర్తు ఉండాలి. మాకు నక్షత్రం గుర్తు లేదు, రాశి గుర్తు లేదు అనుకున్నాను అనుకోండి, అటువంటి వారికి ఎలా అనేది చివరిలో చెప్తా. ఇప్పుడు మొదటగా మనం గంధం తీసుకునేది నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లోనే, గంధాన్ని ధరించేది వారాల్లోనే. నక్షత్రం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా నక్షత్రం ఉండి తీరాలి. దీనికి ఒక 2 రూల్స్ ఉన్నాయి. జాతకాలలో జన్మ లగ్నం నుంచి 2వ స్థానం అంటారు. 2వ స్థానం కుటుంబ స్థానం, ఆర్థిక స్థానం. 4వ స్థానం వచ్చేసి ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం. 11వ స్థానం వచ్చి లాభస్థానం. అంటే 2, 4, 11 ఒక్కసారి దాన్ని కలిపామనుకోండి 2411 అవుతుంది. ఇదేం సంఖ్యాశాస్త్రం కాదండి, అట్లేమని అనుకుంటారేమో. 2411. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం, ఆర్థిక స్థానం. ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి బాగా ఉన్నదా లేదా అని తెలుసుకోవాలంటే ఆయన వ్యాపారం ఎలా ఉంది, ఆయన ఉద్యోగం ఎలా ఉంది, ఆయన స్థితి ఎలా ఉంది అని చెప్పేది 4వ స్థానం. ఆ స్థానంలో బాగా డబ్బు ఉన్నదా లేదా అంటే అది 11వ స్థానం ద్వారా తెలుస్తుంది. కనుక 2, 4, 11వ స్థానం ద్వారా వచ్చేటువంటిది పాజిటివ్ అని అనుకుందాం, ధనము. ఇక 2వ స్థానం, 6వ స్థానం అంటే అప్పు. వచ్చినంత హారతి కర్పూరం లాగా అప్పులకో, లేక హాస్పిటల్స్కో, లేక రౌడీ మామూలు కూడా ఇస్తుంటారు కొంతమంది. శత్రువులు మనకేదైనా బాధ ఉంటే మరొక రౌడీని పెంచి పోషిస్తుంటారు. అది 6వ స్థానం. ఖర్చు అయ్యేది 12వ స్థానం. 2, 6, 12, 2612. 2411 ఒక్కసారి అన్ని కలిపారనుకోండి, దాని సంఖ్య 8 వస్తుంది. 8 శని యొక్క సంఖ్య, దాని యొక్క అధిపతి శని. ఇక 2612 ఇందాక చెప్పిన ధనం. ఇప్పుడు 2612 అంటే అది రుణం, నెగటివ్. ఈ 2612 ఒకసారి కలపండి. 2 + 6 + 1 + 2 కలిపితే ఎంత వస్తుంది? 11. మళ్ళా కలిపితే 2 అవుతుంది. అంటే చంద్రుడి సంఖ్య. ధనానికి అధిపతి శని, రుణానికి అధిపతి చంద్రుడు. చూసారా, చాలా మంది శని అంటే భయపడుతుంటారు, అమ్మో శని అని.
ఈ 8 అంకె లలిత సహస్రనామంలో అష్టమే చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. ఆ 2 అనేది చంద్రుడు. ఆ చంద్రుడు ఎక్కడ ఉంటాడు అంటే మనకు ప్రత్యేకంగా ఒక్కసారి మీరు రాజరాజేశ్వరి తల్లి ఫోటోని చూడండి, ఎక్కడ ఉంటాడో మీకు గమనిస్తారు. కనుక నేను అవుట్లైన్స్ మాత్రం చెబుతున్నా, లోపలికి మాత్రం వెళ్ళటం లేదు. లోపలికి వెళ్తే మనకి ఎపిసోడే చాలదు. కనుక ఎవరైతే బాధలతో మగ్గిపోతుంటారో అంటే 2612, ఎవరైతే ఆనందంగా గడుపుతుంటారో 2411, ఈ 2612లో ఉంటూ 2411లోకి వెళ్ళిపోవాలి. అంటే రుణం నుంచి ధనంలోకి వెళ్ళాలి. కొంతమంది 2411లో ఉన్నటువంటి 2612లో పడిపోతారు. సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి. నేను నెల్లూరు నుంచి శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు గారు అడిగారు, వచ్చింది ఏమీ లేదు, డబ్బు లేదు. ఇలా మనం ఏదైనా చేయాలనుకుంటే మనస్సు అనేది ఒక్కోసారి అంగీకరించదు. ఆ మనస్సే చంద్రుడు. ఆయుష్ కారకుడు అంటాం. ఆయుష్ కారకుడు ఎవరు? శని. దేనికి ఆయుష్? మనం ప్రాణంతో ఉన్నాం. మనం ప్రాణం 10 కాలాల పాటు బాగుండాలంటే ఆయుష్ కారకుడు శని. కనుక మనం చేసేటువంటి పని కృతనిశ్చయంతో మనం చేయాలి. ఆ కృతనిశ్చయంతో మనం చేయాలంటే చంద్రుడు మనకు సహకరించాలి. మనం చేసే పని నిర్విఘ్నంగా ముందుకు వెళుతూ 10 కాలాల పాటు పదిలంగా ఉంటూ దాని మీద లబ్ధి రావాలంటే ఆ స్థానం, ఆ వ్యాపారం, ఆ యోగం, ఆ ఉద్యోగం, ఆ వ్యవహారం ఏదైనా కూడా చక్కగా నడుస్తూ ఉండాలి. ఆ నడవాలి అంటే దాని యొక్క ఆయుస్థానం బాగుండాలి. దాని ఆయుస్థానమే 8. అదే శని. కనుక ఆ శనిని, ఈ చంద్రుణ్ణి ఇద్దరిని మనం కలపాలి. ఆ ఇద్దరిని కలిపేదే మధు బిందువు. అదే మధుగంధము, మధుగంధ బిందువు. అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎలాంటి పరిస్థితులు కూడా ఈరోజు ఆ వివరం తెలియజేస్తాను. ఒక సమయం చాలకపోయినా రేపటి రోజున చెప్పేద్దాం. ఇక కాలర్స్ ఎవరో సిద్ధంగా ఉంటారు, వారితో మాట్లాడదాం. ఈ మధుగంధ వివరాలు అనేటువంటివి 2-3 కాలర్స్ తో మాట్లాడి ఆ తర్వాత రాశి వైజ్ గంధ వివరాలు చెప్పుకుంటూ వస్తాను. నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. హలో హలో మాట్లాడండి. మాస్టర్ గారు ఎవరో హలో అమ్మా చెప్పండి. మా పేరేంటమ్మా? మా బాబు పేరు వరుణ్ కుమార్ అండి. 2991 అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. టైం చెప్పండి అమ్మా. రాత్రి 9 ఆ టైం అండి. అంటే సమయం పూర్తిగా తెలియదా? అండి. ఓకే, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా? బాబు ఉద్యోగం నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు 9 అంటున్నారంటే మీకు ఒక ఐడియా అంటే ఏమైనా ఉందమ్మా? అంటే 8:30 to 11 అలాగండి. మీరు ఏ నక్షత్రం చూసుకుంటారు? మృగశిర అండి. అది ఏ పాదం చూసుకుంటున్నారు? 2వ పాదం. వృషభ రాశి చూసుకుంటున్నారు. రైట్. ఇప్పుడు బాబుకి కెరీర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, స్థితి ఎలా ఉంటుంది, ముందుకు వెళ్ళాలి అని కోరుకున్నా. ఎలా ఉన్నా డెవలప్మెంట్ కావాలి, అది మీ కోరిక. అవునండి, జాబ్ అది ఎప్పుడు వస్తుంది? ఓకే అమ్మా. చిన్నపాటి లోపాలు ఉన్నాయి, అయినప్పటికీ కంగారు పడకండి. మీరు ప్రత్యేకమైన పరిహారాలు ఏవి పాటించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బుధవారము, శనివారం మాత్రం ప్రయత్నాలు చేయకండి. వెన్స్డేస్ అండ్ సాటర్డేస్ ఈ 2 రోజుల్లో ప్రయత్నాలు చేయకండి. మిగతా రోజుల్లో ప్రయత్నాలు చేయండి. పరిహారం ఏమీ అవసరం లేదు. 4 మాసాల తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయమ్మా. శుభం. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో నమస్కారం, మీ పేరమ్మా? నా పేరు కిరణ్ అండి, విజయవాడ. చెప్పండి అమ్మా. బాబు గురించి చేశానండి. 16/4 ఓకే 1994 టైం మధ్యాహ్నం 3:30 విజయవాడలో. మృగశిర నక్షత్రం చూసుకుంటారా? అవునండి, మృగశిర చూసుకుంటున్నాము. బాబు స్టడీస్, హెల్త్ ఎలా ఉందో ఏంటో సిఏ చేస్తున్నాడండి. అది ఎట్లాగా అన్ని పని కలుగుతామని. అమ్మా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అయితే అప్పుడప్పుడు మాత్రం కొద్దిగా ఈ కోపం ఉంటుంది సరా, అది ఒక్కటే కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారము బాబుకి. దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఒక చిన్నపాటి రెమెడీ చెప్తాను. చెప్పండి. గురువారం, దట్ ఈస్ థర్స్డేస్, గురువారం నాడు రాత్రిపూట మరి మీ బాబుని మీరు బాగా ప్రేమగా ఆప్యాయతగా దగ్గర తీసుకుని మాట్లాడతారే, నాయన నువ్వు ఇంద్రుడు రా, చంద్రుడు రా, అసలు నువ్వంటే ఏమిటి, అసలు నువ్వు ఎంత అందంగా ఉంటావో, సినిమా స్టార్ కూడా పనికిరాడు, హీరోలు కూడా పనికిరాడు, ఇట్లా గురువారం పూటే బాబుని పొగుడుతూనండి. ఆ బాబుకి సపోజ్ ఇదే విషయాన్ని నెట్ లో చూసిన మా అమ్మ పొగుడుతుందంటే ఒక పరిహారం సిద్ధాంతి గారు చెప్పారు, అందులో పొగుడుతున్నా అనుకున్నా కూడా ఇబ్బందిలే. ఏమ్మా వింటున్నాడా? ఇబ్బందిలే. ఆ విధంగా పొగుడుతూ ఉన్నప్పుడు బాబులో ఉన్నటువంటి మనఃకారకుడు చంద్రుడు ఎవరైతే ఉంటాడో ఆ చంద్రుడి యొక్క స్థితి డెవలప్ అయ్యి నిదానంగా మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. చాలా సింపుల్ రెమెడీ. ఇది చేయండి అమ్మా, తప్పకుండా మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ప్రతి గురువారం మర్చిపోకుండా రాత్రి సమయం ఇన్ బిట్వీన్ 7 and 10 ఆ ప్రకారం చేస్తుండే. ఎంతకాలం చేస్తున్నాండి అమ్మా. ఆ బాబుకి వివాహం అయిన తర్వాత, ఆ తర్వాత పిల్లలు కలిగిన తర్వాత కూడా, నాయన నువ్వు చాలా మంచివాడరా, మమ్మల్ని బాగా చూసుకుంటావురా నాయన, డబ్బులు బాగా జాగ్రత్తగా దాచిపెడతావు, నీలాగా చేసేవాడని. ఏదైనా ఇంకేముందమ్మా, మునగ చెట్టు ఎక్కించాలంటే మీరు కనుక ఎక్కించదలుచుకుంటే ఎక్కిస్తారు, పడేయాలంటే పడేస్తారు. కనుక శుభం. మరొక కాలం సిద్ధంగా ఉంటాను, వారితో మాట్లాడదాం. హలో 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 హలో, మీ పేరేంటండి? సార్ ధనంజయ్ సార్. ధనంజయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెన్నై నుంచి సార్. చెన్నై నుంచి. వెరీ గుడ్ ధనంజయ. గురువు గారు నమస్కారం. నమస్కారం నమస్కారం, గుర్తుపట్టాను ధనంజయ. ఓకే ఓకే సార్. బాగున్నావా? బాగున్నాను సార్. ధనంజయ అంటే ప్రేక్షకులకు మరొకసారి పరిచయం చేస్తాను. నేను ఎక్కడ కలిసి పూజలు పెట్టానంటే ఆ కలిసి పూజల్లో ధనంజయ ఉండి తీరాలి. పైగా ధనంజయ్కి వాళ్ళ హైయర్ ఆఫీసర్ కూడా ఏం చేస్తారంటే సెలవు మంజూరు చేస్తాడు. వాళ్ళ హైయర్ ఆఫీసర్కి ముందు తెలిసిపోతుంది, గార్గే సిద్ధాంతి ఫలాంటి కలిసి పూజలు ఉన్నాయి, ధనంజయ నువ్వు అర్జెంట్గా వెళ్ళి తక్షణం వెళ్ళి అక్కడ హాజరు కాని ఆ వ్యక్తి ధనంజయ. ధనంజయ, కమాన్ టెల్ మీ. ఓకే ఓకే. 2006 ఆశ్లేష నక్షత్రమా? ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంది, 24 hours లో ఉంటుంది. ఓకే, రైట్ రైట్. ఏం తెలుసుకుందాం ధనంజయ? బాబుకు చదువుతున్నాడు సార్ ఇప్పుడు. స్టడీస్ అంతా ఎట్లా ఉంటాయి? ఇబ్బంది ఏమీ లేదు. ఓంకార మహాశక్తి పీఠంలో ఒక మెంబర్వి కనుక ఇప్పుడు చాలా మంది అటు హైదరాబాద్ లో గాని విశాఖపట్నంలో గాని ఓంకార మహాశక్తి పీఠం తరఫున జరిగిన కలిసి పూజలో వారందరూ డేట్ ఆఫ్ బర్త్ డేటా అంతా ఇచ్చారు. ఆ డేటా అంతా మా దగ్గర ఉంది. తగిన విధంగా వారి యొక్క గోత్రనామాలు తగినటువంటి పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. కనుక మీరు కూడా మా దాంట్లో చేరడానికి కూడా ప్రయత్నం చేయండి. దానికి ప్రత్యేక రుసుము అంటూ ఏమీ లేదు. ధనంజయ, మంచి అనుకూల పరిస్థితులు కూడా మీ బాబుకు వస్తాయి. ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహం సర్వవేళలా మీ బాబుకి, మీకు, మీ కుటుంబానికి, మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ సంస్థ ఉద్యోగులకు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మరొక కాలం సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం. చెప్పండి, మీ పేరు చెప్పండి. రవికుమార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd September 1968. ఓకే. టైం మార్నింగ్ 6:15 AM సార్, హైదరాబాద్ లో సార్. ఓకే, ఇది మీదేనా డేట్ ఆఫ్ బర్త్? అవును సార్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు సార్? ఒకటి నా హెల్త్ సార్. ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి నాకు బ్రాంకియల్ ఆస్తమా అనేది వచ్చింది. దాంతో పాటు సీజనల్ ఎలర్జీస్ చాలా వస్తుంటాయి. బట్ పరిహారం డాక్టర్ చూపించుకుంటూ ఉన్నాను, కానీ ఏమీ ఇదవట్లేదు. సెకండ్ వచ్చి నా ప్రొఫెషన్ కూడా చాలా బాగలేదు సార్. బిజినెస్ చేస్తున్నాను కానీ ఎక్కడ క్లిక్ బాగలేదు అది. ఓకే, నెక్స్ట్ ఎలా ఉంటుంది పరిస్థితి? అంతే కదండి. హలో. అవును సార్. మీరు కన్యా రాశి హస్త నక్షత్రం చూసుకుంటున్నారా? అవును సార్. అయితే మీరు ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ఒక గోల్. అవును సార్. మరి మీరు అలాంటి లక్ష్యానికి చేరువుగా
కావాలనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని అవరోధాలు అంటూ వస్తున్నాయి కనుక నేను ఒక ప్రత్యేకంగా ఒక రెమెడీ, అందరికీ తగినటువంటి లక్ష్య సాధనకు సంబంధించిన రెమెడీ నేను సిద్ధం చేశానండి. అది 30 తిథులకు సంబంధించిన రెమెడీ. అది త్వరలోనే నేను తెలియజేస్తున్నాను. మీరు ఆ రెమెడీని పాటించడానికి ప్రయత్నం చేయండి. అది వీలైనంత వరకు ఒక 1 వీక్ లోపలనే ఆ రెమెడీ అందరికీ అర్థమయ్యే రీతిలో తీసుకుపోవాలి. అందుకోసమే అది త్వరలో ఉంది. ఆ రెమెడీలో ఒక పార్ట్ ప్రత్యేకం ఉంది, ఆరోగ్యం అనేది. కానీ డాక్టర్కి మాత్రం డాక్టర్ సలహాను స్వీకరిస్తూ ఈ రెమెడీ కూడా పాటించిన ప్రయత్నం చేయండి. గతంలో కూడా ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఒకటి తెలియజేశాను, మరి విన్నారో లేదో. కానీ మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఒక లక్ష్యానికి దరిదాపుల్లోకి మీరు వెళ్తున్నారు కనుక ఆ లక్ష్య సాధనని మీరు సాధించాలి. ఆ రెమెడీ ఒక 1 వీక్ లో ఆ 10 డేస్ లోపల వచ్చేస్తుంది. ఆ రెమెడీని పాటించడానికి ప్రయత్నం చేయండి. మరొక కాలం సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా, మీ పేరు ఏంటమ్మా? నా పేరు సునీత అండి. డేట్ ఆఫ్ బర్త్ 26 సెప్టెంబర్ 1981. ఓకే, టైం అమ్మా? టైం 3:30 in the afternoon. ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాడ. వెంకట సునీత. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఓకే, సెకండ్ హౌస్, చైల్డ్ గురించి, జాబ్ ప్రాస్పెక్ట్స్. ఓకే. పూర్వ ఫల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రం, సింహరాశిలో జన్మించినటువంటి మీరు అనుకూల పరిస్థితులన్నీ పరిపూర్ణంగా రాబోతున్నవి. మరొక ప్రేక్షక గమనిక, జస్ట్ మరొక కాల్ మాత్రమే తీసుకుని తర్వాత రెమెడీలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే రెమెడీ దాదాపుగా చాలా టైం పడుతుంది కనుక ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉంటారు కనుక దయచేసి ఫోన్స్ చేసేటువంటి వారు మరొక కాలర్కి అవకాశం, ఆ తర్వాత లోపల టెక్నికల్ స్టాఫ్ దాన్ని కట్టేస్తారు. ఇక అమ్మ, మీరు అనుకూల పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో వచ్చేస్తున్నాయి. ఎంతవరకు వచ్చాయంటే మీకు చేరువకు వచ్చేసాయి. రేపు 2014వ సంవత్సరం ఏప్రిల్ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలోనే స్టార్ట్ అయిపోతుంది. ఏప్రిల్ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలోనే మీరు ఒక యోగం అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. అయితే ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే గురువారము, ఆదివారము ఈ 2 రోజుల్లో మాత్రం మీ నిర్ణయాలకు మాత్రం ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా ప్రయత్నించవద్దు. ఆల్ వెన్స్డేస్ అండ్ ఆల్ సండేస్ ఆర్ అన్ఫేవరబుల్ ఇన్ ఎంటైర్ లైఫ్. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం ఆ 2 రోజులు అనుకూలం కాదు. మరొక కాలం సిద్ధంగా, ఇదే లాస్ట్ కాల్ కావచ్చు. హలో హలో, చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. డేటు 28. అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, వరుసగా డేటు, నెల, సంవత్సరం వరుసగా చెప్పేసి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం, మీ డేట్ ఆఫ్ బర్త్ వరుసగా చెప్పేసేయండి. 28/8/1988. టైం అమ్మా? ఉదయం 5 నిమిషాలకి. ఎవరిది ఇది? మా బాబుదండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబుని గురించి? అది జాబ్ గురించి అండి. జాబ్ లో టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మరి అందులోనే ఉంటే బాగుంటదా, లేకపోతే వేరే జాబ్ చూసుకోవాలి ఎక్కడన్నా? ఓకే ఓకే. ఆయన కెరియర్ ఎలా ఉంటుంది, ఆయన మ్యారేజ్ ఎప్పుడవుతుంది? ప్రయత్నాలు చేయండి అమ్మా, లేకపోతే మళ్ళా అబ్బాయి ఎక్కడన్నా నాకు మంచి అమ్మాయి చూసిన అమ్మాయి గురించి అండి. పూర్వభద్ర నక్షత్ర జాతకుడు, అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ఆల్రెడీ కమెంట్స్ అయిపోయినాయి వివాహ సంబంధంగా. అంటే వివాహ సంబంధంగా యోగం వచ్చింది అమ్మా, అంతే తప్ప మరి మరొక రకంగా అనుకోకండి. వివాహ యోగం అనేటువంటిది వచ్చింది. ఇక జాబ్ యోగం, కెరీర్ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మరొక కేవలం 3 మాసాల తర్వాతనే యోగం ప్రారంభమవుతుంది. వెయిట్ ఓన్లీ 90 డేస్. 90 డేస్ తర్వాత అనుకూల పరిస్థితులన్నీ కూడా వచ్చేస్తుంటాయి. బుధవారం మాత్రం ఉద్యోగ సంబంధంగా ప్రయత్నాలు చేయవద్దు. ఇంటర్వ్యూ వస్తే తప్పదు, మరి వెళ్ళాలి కనుక అప్లై చేయటం మాత్రం వెన్స్డే అప్లై చేయకుండా ఉంటే మరీ మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలకి, పెళ్లి చూపులకు కానీ, నిశ్చితార్థాలు కానీ అది బుధవారం మాత్రం పెట్టుకోకండి, మంచి రోజులు వస్తాయి. ఇక పరిహారాలకు వెళ్ళిపోదాం, సమయం తక్కువగా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన పరిహారం మధుగంధం. ఈ మధుగంధం ఎలా తయారు చేసుకోవాలి అంటే, గంధపు చెక్క ఉంటుంది. ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 రకాల నక్షత్రాల్లో ఉంటారు. 4 నక్షత్రాలు లేకపోతే చివరిలో చెప్తా. కనుక ఎవరి గంధం వారు తయారు చేసుకుని చిన్న భరణిలో పెట్టుకోండి. అయితే దానిపైన ఒక చిన్న స్లిప్ లాంటిది రాసుకోండి.
ఇది అమ్మ గంధం, ఇది అన్నయ్య గంధం, ఇది అక్కయ్య గంధం, ఇది చిన్నవాడిది, ఇది పెద్దవాడిది అని. ఇక నక్షత్రాలు ఏ నక్షత్రంలో అయితే ఉంటుందో ఆ నక్షత్రంలో గంధం తయారు చేసుకోవాలి. వారం రోజున ఏం చేస్తారంటే ఆ గంధాన్ని నుదుటిన బాగా అడ్డబొట్టు పెట్టుకోవచ్చు, లేక సింపుల్గా పెట్టుకోవచ్చు. అది మీ మీ ఇష్టానుసారం. అయ్యా మేము హిందువులం కాదండి, మేము మహమ్మదీయులమి, లేక మేము క్రైస్తవులమి, మరి మా మతానుసారం అది పెట్టుకోవటం కొంచెం కష్టము అనుకున్నటువంటి వారు ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఎలా అనేది వారికి మాత్రం రేపటి రోజున చెప్తాను. హిందువులకి మాత్రం ప్రత్యేకంగా ఈరోజే వారికి నుదుటిన అడ్డబుట్టుగా పెట్టుకోండి, లేక చక్కగా పెట్టుకోండి. ఏ వేలుతో పెట్టుకోవాలి? మధ్యమాంగులి, మధ్య వేలుతోనే పెట్టుకోవాలి. ఇక గంధం తయారు చేసే విధానం, నక్షత్రాలు వారాలు వరుసగా చెప్పేస్తాం కనుక ముందు గంధం తయారు చేసే విధానం. మీ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా నక్షత్రం ఉండి తీరాలి. మా పంచాంగంలో ఒక రకంగా ఉందని, మా పక్కింటి పంచాంగం ఒక రకంగా ఉంటే, ఈ రెండు పంచాంగాలు ఏది సరైన పంచాంగమో తెలుసుకోండి. దుర్గణితం మాత్రమే భారత ప్రభుత్వం ఆమోదించిన గణితం దుర్గణితము. ఆ దుర్గణితం ప్రకారము సూర్యోదయానికి ఆ నక్షత్రం ఉండాలి, సూర్యాస్తమయం దాకా ఆ నక్షత్రం. మధ్యలో కనుక నక్షత్రం వెళ్ళిపోతుంది అనుకుంటే కుదరదు. ఆ రోజున మీరేం చేస్తారంటే సానం ఉంటుంది, గంధపు సానం, గంధం తీసేటువంటి, లేదా ఒక అరుగు మీద కానీ శుభ్రంగా శుచిగా ఉన్నటువంటి స్థలంలో కానీ కొద్దిగా నీటి చుక్కలు వేసి ఆ తర్వాత దాని మీద గంధపు చెక్క పెట్టి, కొంతమంది ఇలాయలు అరుగుతారు, కొంతమంది ఇలాయలు అరుగుతారు. గడియారంలో ముళ్ళు ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగానే తిప్పుతూ ఉండి గంధం తీయండి. గంధం అంతా తీసిన తర్వాత చేత్తో గంధం అంతా తీస్తారు, ఏ వేలుతోనే తీయండి గంధం. గంధం తీసిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ మీదనో ఏదో ఇంకొక వెండి పళ్ళెం కానీ ఏదైనా సరే దాని మీద ఈ గంధం పెట్టుకొని ఆ గంధంలో కొన్ని తేనె చుక్కలు వేయండి. తేనె చుక్కలు వేసిన తర్వాత మధ్య వేలుతోనే కలపండి. తేనె గంధం రెండు మిక్స్ అయిన తర్వాత వాడేది మధ్య వేలు. తేనె కలపక ముందు ఏ వేలుతో అయినా సరే దాన్ని తీయవచ్చు. ఎప్పుడైతే తేనె పడిందో మధ్యమాంగులితోనే మీరు చేయండి. ఆ మధ్యమాంగులి శని సంబంధమైనటువంటి ఈ వేలు, దీనికి అధిపతి శనిగ్రహము. తయారైంది కదా, ఆ చేసిన గంధాన్ని చక్కగా అలాగా తీసి ఒక చిన్న భరణలో పెట్టండి. గంధంతో కలిసి ఉన్నటువంటి తేనె మధ్యం వేలుతోనే తగలాలి. పొరపాటు ఈ వేలు గాని ఈ వేలు గాని ఈ వేలు గాని తగిలిందంటే అది పనికిరాదు. కొండ గుర్తు పెట్టుకోండి. మధ్య వేలుతోనే తేనె గంధం కలిసిన మిశ్రమాన్ని స్పర్శించాలి. ఈ వేలు గాని ఈ వేలు గాని ఏ వేలు గాని ఉంటే స్పర్శించకూడదు. ఇక కుడి చేతితోనే మీరు చేయండి. కొన్ని కారణాల వలన ఎవరికైనా కుడి చేతికి ఒక లోపం వస్తే వేరే వారి చేత సహాయ సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. గంధం కలిపేటప్పుడు కానీ గంధం. ఇక గంధం తయారైపోయింది. గంధం తయారు చేయటం చాలా చిన్నపాటి విషయము, పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం తెలియజేయాలి. కొంతమందిలలో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు ఉంటారు. ఒక్కోసారి త్రిజ్యేష్ఠ అని మీరు వినే ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో భార్యాభర్త ఉంటే త్రిజ్యేష్ఠ పనికిరాదండి అంటారు. వారికి మాత్రం ఈ పరిహారంలో మరికొంత వివరంగా ఇవ్వాల్సి వస్తుంది. త్రిజ్యేష్ఠ అంటే చాలా మంది మాకు ఉత్తరాలు కూడా వచ్చాయి. రేపటి రోజున త్రిజ్యేష్ఠలో త్రిజ్యేష్ఠ, జ్యేష్ఠ చతుష్టయము, జ్యేష్ఠ పంచకము అనే వివరాలు వివాహాల్లో ఉంటాయి. ఆ వివరాలు కూడా చెప్తాను. అయితే ఈ గంధానికి సంబంధించి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులు మాత్రం మరికొంత మ్యాటర్ ఎక్కువ చెప్పాల్సి ఉంది. అది కూడా తెలియజేస్తాను. ఇక మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి మేషరాశి జాతకులు పూర్వ పలుగుని పుబ్బా నక్షత్రం వచ్చిన రోజే గంధం తయారు చేసుకోవాలి. పుబ్బా నక్షత్రం నెలకు ఒక్కసారే వస్తుంది.
ఆ నెలకు ఒక్కసారి వస్తున్నప్పుడు అంటే 27 నక్షత్రాలు ఒక నక్షత్రం పుబ్బా నక్షత్రం రోజున గంధం తయారు చేసుకోండి. తయారు చేసుకునే గంధాన్ని మేషరాశి వారు ప్రతి సోమవారమే ధరించండి, మిగతా రోజుల్లో వద్దు. అది 4 వారాలు రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 7 వారాలు. ఎక్కడ కొంచెం గడ్డ కట్టింది అనుకోండి, కొద్దిగా ఒక డ్రాప్ దానికి వాటర్ని మిక్స్ చేయండి. అది పూర్తిగా గంధం అయిపోయింది, మళ్ళా పుబ్బా నక్షత్రం వచ్చే వరకు వెయిట్ చేయండి. కనుక మేషరాశిలో జన్మించినటువంటి జాతకులు గంధం తయారీకి పుబ్బా నక్షత్రం, గంధాన్ని ధరించవలసింది సోమవారం. మరొక్కసారి మేషరాశి జాతకులు గంధం తయారీ పుబ్బా నక్షత్రం రోజున ఏ సమయం అంటారా, ఉదయ సమయాన్ని తీసుకోండి, 9 గంటల లోపలే చేసుకోండి. ఇక గంధం ధరించేది సోమవారం. నెక్స్ట్ వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు, రోహిణి, మృగశిర మొదటి 2 పాదాల్లో జన్మించిన వృషభ రాశి జాతకులు, హస్త నక్షత్రం వచ్చిన రోజున సూర్యోదయం సూర్యాస్తమయం దాకా హస్తం ఉండాలి. హస్త నక్షత్రం వచ్చిన రోజున ఇది గంధం తయారు చేయండి. ధరించవలసినటువంటిది ప్రతి శుక్రవారము. ఇక మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునరుసు నక్షత్రం మొదటి 3 పాదాలు మాత్రమే మిథున రాశి జాతకులు. స్వాతి నక్షత్రం వచ్చిన రోజున సూర్యోదయం సూర్యాస్తమయం దాకా నక్షత్రం ఉండాలి. ఆ రోజున గంధాన్ని తయారు చేసుకోండి. ఆ తర్వాత ప్రతి బుధవారం కూడా గంధాన్ని ధరించండి. నెక్స్ట్ కర్కాటక రాశి జాతకులు అంటే పునరుసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం, ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి కర్కాటక రాశి జాతకులు అనురాధ నక్షత్రం వచ్చిన రోజున ఈ మధుగంధాన్ని తయారు చేసుకోండి. ప్రతి శుక్రవారము ఆ గంధాన్ని ధరించండి. నెక్స్ట్ సింహరాశి జాతకులు. సింహరాశిలో జన్మించినటువంటి జాతకులు అంటే మఖ నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన సింహరాశి జాతకులు పూర్వాషాఢ నక్షత్రంలో మాత్రమే ఈ గంధాన్ని తయారు చేసుకోండి. ఇక గంధాన్ని ధరించవలసింది మాత్రం ప్రతి మంగళవారం ధరించాలి. నెక్స్ట్ కన్యారాశిలో జన్మించిన జాతకులు అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించినట్టు కన్యారాశి జాతకులు గంధం మధుగంధాన్ని తయారు చేసుకునవలసింది శ్రవణ నక్షత్రం రోజున చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా నక్షత్రం ఉండి తీరాలి. ఇక ఆ మధుగంధాన్ని ధరించవలసినటువంటిది ప్రతి గురువారము. నెక్స్ట్ తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి తులారాశి జాతకులు మధుగంధాన్ని శతభిష నక్షత్రం వచ్చిన రోజున తయారు చేసుకోవాలి. శతభిష నక్షత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉండాలి. ఇక ఆ మధుగంధాన్ని తులారాశి జాతకులు ప్రతి శనివారం ధరించాలి. నెక్స్ట్ వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్ర 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠకి మళ్ళా చివరిలో ఒక వివరణ కూడా ఇస్తా. జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్ర జాతకులు వీరు మాత్రం విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్ర జాతకులు, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వృశ్చిక రాశి వారు మధుగంధాన్ని భరణి నక్షత్రం రోజునే తయారు చేసుకోవాలి. ఇక ప్రతి గురువారం మధుగంధాన్ని ధరించాలి. ఆ తర్వాత మకర రాశి జాతకులు అంటే కొంచెం చిన్న లోపం జరిగింది, క్షమించండి. సంపూర్ణంగా నన్ను క్షమించడానికి ప్రయత్నం చేయండి. నేను ముందు వెనక జ్యేష్ఠ నక్షత్రం దగ్గర వృశ్చిక రాశి దగ్గర నేను గాలి తప్పాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. వృశ్చిక రాశి మరొక్కసారి చెప్తాను. ఇందాక చెప్పింది తేడా జరిగింది. వృశ్చిక రాశి మరొక్కసారి చెప్తాను. విశాఖ నక్షత్ర మొదటి 4వ పాదము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము వీరు వృశ్చిక రాశి.
వీరు మధుగంధాన్ని తయారు చేయవలసింది ఉత్తరాభద్ర నక్షత్రంలో మధుగంధాన్ని తయారు చేయాలి. వృశ్చిక రాశి వారు గంధాన్ని తయారు చేయాల్సింది ఉత్తరాభద్ర నక్షత్రంలో తయారు చేసుకోవాలి. ధరించవలసింది మాత్రం శనివారమే. వీరు కూడా శనివారము. తులారాశి వారు శనివారమే, వృశ్చిక రాశి వారు కూడా శనివారం. ఇప్పుడు ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన ధనుస్సు రాశి వారు మధుగంధాన్ని భరణి నక్షత్రంలో తయారు చేసుకోవాలి. ఇక ధరించవలసింది ప్రతి గురువారము ధరించాలి. ఇక మకర రాశి జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన మకర రాశి జాతకులు మధుగంధాన్ని రోహిణి నక్షత్రంలో తయారు చేసుకోవాలి. ఈ గంధాన్ని ధరించవలసింది నడిమి వేలుతో ప్రతి మంగళవారము ధరించాలి. నెక్స్ట్ కుంభరాశి అంటే ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన కుంభరాశి జాతకులు మధుగంధాన్ని ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున సూర్యోదయం సూర్యాస్తమయం దాకా ఆరుద్ర ఉండి తీరాలి. అట్లా ఉంటేనే తయారు చేసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం రోజున తయారు చేసుకోవాలి. ఇక ధరించవలసింది ప్రతి శుక్రవారము ధరించాలి. నెక్స్ట్ చివరి రాశి మీనరాశి అంటే పూర్వభద్ర నక్షత్ర చివరి పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రాల్లో జన్మించినటువంటి మీన రాశి జాతకులు మధుగంధాన్ని పుష్యమి నక్షత్రంలో తయారు చేసుకోవాలి. ప్రిపరేషన్ పుష్యమి నక్షత్రంలో తయారు చేసుకోవాలి. ప్రతి బుధవారము గంధాన్ని ధరించాలి. కనుక ఆ నక్షత్రం వచ్చిన రోజున వారం ఏదైనా పర్వాలేదు, ఆ నక్షత్రం వచ్చిన రోజున తిథి ఏదైనా పర్వాలేదు. నక్షత్రం వచ్చిన రోజున అది అమావాస్య ఉండని పర్వాలేదు, ఆ నక్షత్రం వచ్చిన రోజున గ్రహణం ఉండని పర్వాలేదు, నక్షత్రం వచ్చినటువంటి రోజున మూఢం ఉండని, నక్షత్రం ఉన్నటువంటి రోజున శూన్యమాసం ఉండని మీకు ఇబ్బంది లేదు. ఆ నక్షత్రమే మెయిన్. నక్షత్రం రోజున గంధాన్ని తయారు చేసుకోండి, వారాల రోజున అది ధరించండి. మీకు పడినటువంటి వారాలైనప్పటికీ పర్వాలేదు. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రాన్ని గురించినటువంటి వివరణ నేను తెలియజేయాలి కనుక సమయం దాటిపోయింది. అయితే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారు కానీ, జ్యేష్ఠ నక్షత్రంలో దంపతులుగా ఉన్నవారు కానీ వాస్తవంగా ఎవరు ఉండరు. జ్యేష్ఠ నక్షత్రంలో వారు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ఎవరన్నా చేసుకొని ఉన్నారనుకో అలాంటి వారికి మాత్రమే. జ్యేష్ఠ నక్షత్రంలో భర్త ఉండి జ్యేష్ఠ నక్షత్రంలో భార్య ఉంటే ఇరువురిది జ్యేష్ఠ నక్షత్రమే గనక, ఇరువురికి ఒకే గంధం గనక, ఇరువురు ఒకే వారంలో పెట్టుకోవాలి గనక, ఆ విధంగా దంపతులుగా ఉన్నటువంటి వారు మాత్రం భర్తకి భార్య పెట్టండి, భార్యకి భర్త గంధం పెట్టండి. లేదండి మా శ్రీమతి గారు చనిపోయారు అనుకున్నటువంటి వారు ఉంటారు. జ్యేష్ఠ అంటే వారికి జ్యేష్ఠ నక్షత్రం అయి ఉండి, జ్యేష్ఠ నక్షత్రం అయి ఉండి శ్రీమతి చనిపోయి ఉంటే అప్పుడు తనంతట తానే పెట్టుకుంటాడు. లేక జ్యేష్ఠ నక్షత్రంలో భర్త ఉండి ఆయన చనిపోయి ఉంటే భార్య తనంతట తానే పెట్టుకుంటుంది. కనుక జ్యేష్ఠ నక్షత్రంలోనే జ్యేష్ఠ, త్రిజ్యేష్ఠ, జ్యేష్ఠ చతుష్టయం, జ్యేష్ఠ పంచకం అనే వివరాలు ఉన్నాయి కనుక ఆ వివరాలు రేపటి గ్రహబలం లైవ్ షోలో మనం తెలుసుకుందాం. దీనితో పాటు గ్రహబలం కార్యక్రమాన్ని హిందువులతో పాటు ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు కూడా చాలా మంది చూస్తున్నారు. మరి వారు ఈ గంధాన్ని ఎలా ధరించాలి అనేది రేపటి కార్యక్రమం చెప్పుకుంటూ త్రిజ్యేష్ఠ, జ్యేష్ఠ చతుష్టయం, జ్యేష్ఠ పంచ వివరాలను మనం తెలుసుకుందాం. కనుక ఇది ఈనాటి గ్రహబలం లైవ్ షో. తిరిగి రేపటి లైవ్ షోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.